ఎట్టకేలకు హర్ముజ్ జలమార్గం ఓపెన్ కాబోతోంది. దాదాపు 50 రోజుల తర్వాత బయటకు వచ్చిన ఈ వార్త ప్రపంచ దేశాలకు పెద్ద రిలీఫ్. ఫిబ్రవరి నెలాఖరున మొదలైన అమెరికా ఇరాన్ యుద్ధం ఇప్పుడు తాత్కాలికంగా ఆగిపోగా ఇక శాశ్వతంగా కూడా నిలిచిపోయేలా అడుగులు పడుతున్నాయి. క్రూడ్ ఆయిల్, గ్యాస్ సరఫరా కొరత ఎదుర్కొంటోన్న దేశాలకు ఇది పెద్ద శుభవార్త కాగా, ఇదే సమయంలో మరో చోట మరో యుద్ధం తిరిగి ప్రారంభం కాబోతోంది. ఇదే కాస్త కలవరం కలిగించే అంశం. హర్ముజ్ 60 డేస్ ఓపెన్. యుక్రెయిన్ పై రష్యా ఫైర్ ఓపెన్. ఓ చోట యుద్ధం ఆగుతోంది, మరో చోట తిరిగి రాజుకుంటోంది. అమెరికా ఇరాన్ మధ్య డిస్కషన్స్ కి డీల్. యుక్రెయిన్ పై ముమ్మర దాడులకు రష్యా సై. మిడిల్ ఈస్ట్ లో దాదాపు 50 రోజుల తరువాత ఓ ఆశాకిరణం మెరిసింది. హర్ముజ్ జలసంధిని తాత్కాలికంగా ఓపెన్ చేసేలా డీల్ సెట్ అయింది. దీంతో ఇక యుద్ధ విరమణకి దారులు పరుచుకున్నట్లే భావించాలి. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుద్ధ విరమణకి, శాంతి ఒప్పందానికి అంత తొందరేం లేదని, దాడులు మాత్రం ఆపుతున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో రష్యా కీవ్పై బీభత్సమైన ఆయుధాలతో విరుచుకుపడింది. దీంతో ఓ చోట యుద్ధానికి బ్రేకులు పడుతుంటే మరో చోట యుద్ధం గేరు మార్చుతున్నట్లుగా కనిపిస్తోంది. ప్రపంచమంతా ఎప్పుడిప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రకటన ఇరాన్ నుంచే రావడంతో ఊపిరి పీల్చుకున్నాయి ఇతర దేశాలు. హర్ముజ్ జలసంధిని 60 రోజుల పాటు తెరవబోతున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఇక మిగిలిన శాంతి ఒప్పందం గురించి కూడా జోరుగా అంచనాలు ఉన్నాయి. చర్చల్లో పురోగతి సాధించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఇద్దరూ ధృవీకరించారు. ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాలో 20% వాటా ఉన్న హర్ముజ్ జలసంధిని ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ పై యుద్ధం ప్రారంభించిన తరువాత మూసివేశారు. వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య శాంతి చర్చల్లో ఇరాన్ అణు కార్యక్రమం హర్ముజ్ జలసంధిపై నియంత్రణపైనే చాలా రోజులుగా పీటముడిపడి ఉంది. ఈ జలసంధి ఇప్పటికీ అమెరికా, ఇరాన్ల దిగ్బంధనం కింద ఉంది. యాక్సియోస్ నివేదిక ప్రకారం ఈ ఒప్పందం అమెరికా, ఇరాన్ల మధ్య 60 రోజుల కాల్పుల విరమణను ఏర్పాటు చేస్తుంది. హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం మొదటి దశ అని ట్రంప్ చెప్పగా, దానిని తిరిగి తెరవడానికి సంబంధించిన ఏ వ్యవస్థనైనా ఇరాన్, ఒమన్, ఇతర సరిహద్దు దేశాల మధ్య అంగీకరించాలని ఇరాన్ స్పష్టం చేసింది. సీజ్ ఫైర్ యుద్ధం ఎవరు చేయకుండా ఉంటాం, హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేస్తాం, ఒక 60 రోజుల పాటు చూస్తాం, ఈ 60 రోజుల్లో మళ్ళీ మాట్లాడుకుంటాం, అది మాత్రం ఫార్వర్డ్ మాత్రం వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇరాన్కి ఎంత మాటలు చెప్పినా యుద్ధం అక్కర్లేదు. ఎప్పుడైతే హర్ముజ్ జలసంధిని వాళ్ళు కంట్రోల్ చేశారో, అమెరికాకి దాని జవాబుగా హర్ముజ్ని దిగ్బంధం చేశాక ఏ ఇరాన్ వాడ లోపలికి రావడానికి వెళ్ళకుండా 45 రోజులు చేశాక ఇరాన్ కూడా దారి లేదు. అమెరికా కూడా ఇంక యుద్ధం అక్కర్లేదు, 40-50 రోజులు చేశాం, మన ప్రజలకి మొహం వచ్చేసింది, అనవసరంగా ఇక దిగబడిపోకూడదు అని అమెరికాకి తెలుసు. కనుక రెండు సైడ్స్కి శాంతి టెంపరీగా ఎలా కావాలి, ఫ్యూచర్ ఎలా ఉండినా, అందువల్ల అది కూడా ఇరాన్కి ఏంటంటే ఒప్పందం చేసుకుంటే ఉన్న ప్రభుత్వం కంటిన్యూ అయిపోతారు. ఈ పరిణామంపై యూరోపియన్ దేశాలు సానుకూలంగా స్పందించాయి. ఇరాన్ అధికారులు కూడా ముసాయిదా ఒప్పందం సిద్ధంగా ఉందని ధృవీకరించారు. ఇది ఇరాన్ నౌకాశ్రయాలపై అమెరికా నౌకాదళ దిగ్బంధనం కూడా ముగిసినట్లే భావించాలి. అంతేకాదు, అంతర్జాతీయ ఆంక్షల కింద స్తంభింపజేసిన టెహ్రాన్ నిధులను పాక్షికంగా విడుదల చేయడానికి అమెరికా కూడా అంగీకరించింది. అలానే ఇరాన్ తన ఉత్పత్తులను విక్రయించడానికి వీలుగా చమురు, గ్యాస్, ఇతర పెట్రో కెమికల్స్ పై అమెరికా ఆంక్షలు కూడా తాత్కాలికంగా ఎత్తివేయబడతాయి. ఒక్క యురేనియం విషయంలో మాత్రం కొంత సందిగ్ధత ఉంది. 60% శుద్ధి చేసిన యురేనియం వదులుకోవడానికి ఇరాన్ అంగీకరించగా, 90% శుద్ధి చేసిన యురేనియం విషయంలో మాత్రం పట్టుబడుతోంది. అయితే ఇది చర్చలకు కూర్చున్న తరువాత పరిష్కరించబడుతుందని ఎక్కువ మంది చెబుతున్నారు. అందుకే ట్రంప్ కూడా ఈ కోణంలోనే శాంతి ఒప్పందం కుదరడానికి డెడ్ లైన్ పెట్టలేదంటున్నారు. ఏది ఎలా ఉన్నా ప్రస్తుతం హర్ముజ్ జలమార్గం ఓపెన్ అయితే చాలు, ప్రపంచ దేశాలకు ఇంధన కష్టాలు తొలగుతాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమెరికా, ఇరాన్ యుద్ధం ఆగాలే కానీ పండుగ చేసుకోవడానికి ప్రపంచ దేశాలు రెడీ. అయితే రష్యా, యుక్రెయిన్ వార్ తిరిగి టాప్ గేర్కి చేరుతుందేమో అనే ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఓ చోట నిలిచిన యుద్ధం మరో చోట రగులుకోవడం ఎంతమాత్రం మంచిది కాదు. ఇప్పటికే 4.5 ఏళ్లుగా సాగుతున్న ఈ రెండు దేశాల యుద్ధం మళ్లీ మొదలైందంటే అది మిగిలిన ప్రపంచానికి మరో రకంగా చేటు కలిగించే పరిణామమే. ఓవైపు గల్ఫ్ వార్ కి ఎండ్ కార్డ్, మరోవైపు యుక్రెయిన్ పై రష్యా అటాక్. 4.5 ఏళ్ల యుద్ధానికి మరో గేర్.
వొరెష్నిక్ మిస్సైల్స్ తో కీవ్ పై దాడి. ఈ తరహా మిస్సైల్స్ వాడటం ఇది మూడోసారి మాత్రమే. ఈ మధ్యనే యుక్రెయిన్ పై దాడుల విషయంలో అమెరికా, రష్యా అధ్యక్షులు మాట్లాడుకున్నారని, తొందరలోనే దీనికి ముగింపు పలుకుతారని ప్రచారం సాగింది. అయితే కొద్ది రోజుల నుంచి రెండు దేశాల మధ్య తిరిగి తీవ్రమైన ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 2 రోజుల క్రితం ఇది మరో మలుపు తీసుకుంది. యుక్రెయిన్ రాజధాని కీవ్ను లక్ష్యంగా చేసుకుని రష్యా భారీ స్థాయిలో క్షిపణి, డ్రోన్ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో రష్యా తన అత్యంత శక్తివంతమైన వొరెష్నిక్ హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణిని వినియోగించడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు దారితీసింది. ఈ దాడుల్లో రష్యా ఒకేసారి సుమారు 90 క్షిపణులు, 600 డ్రోన్లతో యుక్రెయిన్ పై విరుచుకుపడినట్లు చెబుతున్నారు. రష్యా దాడిలో కీవ్ ప్రాంతంలోని బిలా జెరెక్వా నగరం తీవ్రంగా దెబ్బతిన్నట్లు యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ తెలిపారు. ఈ దాడుల్లో 4 మరణించగా 83 మంది వరకు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. అనేక భవనాలు ధ్వంసమయ్యాయి. వొరెష్నిక్ క్షిపణి ప్రత్యేకత ఏమిటంటే ఇది రష్యా వద్ద ఉన్న అత్యంత ప్రమాదకరమైన హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణుల్లో ఒకటి. గంటకు 13,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. అంటే ధ్వని వేగం కంటే 10 రెట్లు వేగంగా దూసుకెళ్తుంది. యూరోప్లోని అన్ని దేశాలు ఈ క్షిపణి పరిధిలోకి వస్తాయని, దీన్ని అడ్డుకునే సామర్థ్యం గల ఆయుధమేదీ లేదని రష్యా గతంలోనే ప్రకటించింది. సాధారణ వార్ హెడ్స్ తో పాటు అణ్వస్త్రాలను కూడా మోసుకెళ్లగల సామర్థ్యం దీనికి ఉంది. 4.5 ఏళ్లుగా కొనసాగుతున్న యుద్ధంలో రష్యా ఈ క్షిపణిని ఉపయోగించడం ఇది మూడోసారి మాత్రమే. 2024 నవంబర్లో నీప్రోపై, 2025 జనవరిలో లవీవ్ పై ఈ క్షిపణులను ప్రయోగించింది రష్యా. ఈ దాడులపై జర్మనీ, ఫ్రాన్స్ దేశాల అధ్యక్షులు తీవ్రంగా స్పందించారు. ఇది ఉద్రిక్తతలను పెంచే చర్యగా వర్ణించారు. అసలు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీసిన మొదటి యుద్ధం రష్యా యుక్రెయిన్దే. 4.5 ఏళ్ల క్రితం రష్యా మొదలుపెట్టిన ఈ యుద్ధం మన దేశంతో సహా అనేక దేశాల్లో ఇంధనం, వంట నూనెల ధరలను భారీగా పెంచేసింది. అలానే ప్రపంచ దేశాల మధ్య సరఫరా వ్యవస్థ దెబ్బతిని క్రూడాయిల్ రేటు పెరగడం ప్రారంభమైంది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరులో అమెరికా, ఇజ్రాయెల్ మొదలుపెట్టిన గల్ఫ్ వార్తో ఆ కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. హర్మూజ్ జలమార్గం స్తంభించిన నేపథ్యంలో ఇంధనం, గ్యాస్ రవాణా ఆగిపోవడం, ఇతరత్రా దాడులతో అసలు ఉత్పత్తికే బ్రేకులు పడ్డాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా, ఇరాన్ మధ్య కాస్త యుద్ధ విరమణకి దారులు పడగా, ఇదే సమయంలో తిరిగి రష్యా, యుక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడం కలవరం కలిగిస్తోంది.